నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పు చేసి తప్పించుకునేందుకు దారులు. సరోజిని ఘటనలో డాక్టర్లను కాపాడే ప్రయత్నం. ప్రభుత్వంపై పోరుకు సన్నద్ధం. రేపు టీ కాంగ్రెస్ శిక్షణ శిబిరం. ఇళ్ల కూల్చివేతతో చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత. అడ్డుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్. పరువు కోసం బిడ్డ ప్రాణం తీశారు. కృష్ణా జిల్లాలో తల్లిదండ్రుల అరెస్ట్. ఇక్కడ అప్పులు, అక్కడ సోకులు. లండన్లో రేపు జనం ముందుకు మాల్యా. భక్తజన సంద్రంగా మారిన గోల్కొండ. బోనాలు సమర్పించేందుకు బారులు. అంతా ఊహించినట్టే జరిగింది. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన డాక్టర్లు 5గురిని గుడ్డివాళ్లను చేశారు. సరోజిని కంటి ఆసుపత్రి ఘటనకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. ఇదే విషయం ప్రభుత్వ ప్రాథమిక నివేదికలో ఉంది. అయితే చూపు పోవడానికి ఫ్లూయిడ్ ఇన్ఫెక్షనే కారణమంటూ ఇంతవరకు చెప్పుకొని తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు డాక్టర్లు. ఇంత జరిగినా వైద్యులను కాపాడేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు న్యాయం జరిగే వరకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేది లేదంటున్నారు బాధితుల బంధువులు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 3.5 గంటలకు పైగా నేతలతో చర్చిస్తున్నారు చంద్రబాబు. తాజా రాజకీయ పరిణామాలు, రేపటి కేబినెట్ భేటీ గురించి కూడా చర్చిస్తున్నారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు సంబంధించి చెలరేగిన వివాదం, ఆ తర్వాత పరిస్థితులపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వివాదం వేగిందనే అభిప్రాయం సీఎం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా మేధోమథనం చేస్తున్నారు. తాను తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యానన్న వార్తలు కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు గవర్నర్ నరసింహన్. 2 రాష్ట్రాల గవర్నర్గా ఏపీలో ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారని, తనకు 2 రాష్ట్రాలు ముఖ్యమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు నరసింహన్. సవాళ్లు కాంగ్రెస్ కు కొత్త కాదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితిని తట్టుకొని నిలబడతామని అన్నారు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరిగి పుంజుకుంటామన్నారు. ఏపీలో నిస్తేజంగా మారిపోయిన పార్టీ కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉన్న ఢిల్లీ నాయకత్వం విశాఖలో సమావేశం ఏర్పాటు చేసింది. ముందు మంచి రోజులు వస్తాయంటూ కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు నాయకులు. భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు పెరగడంతో పోలవరం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిర్మాణ ప్రాంతమంతా నీటిలో మునిగిపోవడంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. స్పిల్ ఛానల్, స్పిల్వే నిర్మాణాలు జరగాల్సిన ప్రాంతాల్లో మట్టి పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ప్రాజెక్టు ప్రాంతంలో చాలా వరకు బురదమయం కావడంతో భారీ వాహనాలు ముందు కదిలే పరిస్థితి లేదు. దీంతో మట్టి తొలగింపు పనులను నిలిపివేశారు కాంట్రాక్టర్లు. గోదావరి నీటి మట్టం పెరగడంతో ఎల్ఎన్టీ, బోవర్ కంపెనీలు డ్యాం నిర్మాణ ప్రాంతంలోని రాక్ఫిల్ డ్యాం పనులను ఆపేసి యంత్రాలను ఒడ్డుకు చేర్చాయి. హరితహారం ఓ ఉద్యమంలా సాగించాలని తెలంగాణ సర్కార్ సంకల్పించింది. రేపు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. జాతీయ రహదారి పొడవునా 160 కిలోమీటర్ల పొడవునా లక్షల సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం రష్యా పర్యటనకు వెళుతున్నారు. 14 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యాలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రష్యాలో నూతనంగా నిర్మించిన ఆస్టానా నగరాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలో పేరూరులోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇళ్లను పంచాయతీ అధికారులు కూల్చేస్తున్నారు. ఆ ఇళ్ల కూల్చివేతను ఎమ్మెల్యే చెవిరెడ్డి అడ్డుకున్నారు. 2013లో నిర్మించిన ఇళ్లకు ఆస్తి పన్నుతో సహా అన్ని రకాల పనులు ప్రభుత్వానికి కడుతున్నా ఆ ఇళ్లను ఎందుకు పడగొడుతున్నారని ఎమ్మెల్యే అడ్డుపడ్డారు. అనంతరం
ఏజీ కాలేజీ ఎదుట బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసి ఎమ్మార్పల్లి స్టేషన్కు తరలించారు. రేపటి నుంచి గడప గడపకు వైసీపీ పేరుతో ప్రజల్లోనికి వెళుతోంది ప్రతిపక్షం. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందనే అంశంపై 100 ప్రశ్నలతో ప్రజల్లోనికి వెళుతోంది. టీడీపీ ప్రభుత్వంపై ఇంటింటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అయితే దీన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంగా చూడొద్దంటోంది ప్రతిపక్షం. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే గడప గడపకి వెళుతున్నామని చెబుతోంది. 2 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి చేసింది ఏమీ లేదన్నారు సిపిఎం నేత ప్రకాష్ కారత్. పెరిగిన నిత్యావసర ధరలను అదుపు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 11 నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు విజయవాడలో ప్రకటించారు కారత్. ఏడాదిలో 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్న మోడీ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ప్రేమించినంత మాత్రాన చంపేస్తారా? పేగుబంధాన్ని తెంచుకుంటారా? రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను కడతేర్చాలన్న ఆలోచన ఎలా వస్తుంది? కానీ ఓ కసాయి తల్లి అంత పని చేసింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కుమార్తెను కడతేర్చింది ఆ మహాతల్లి. కృష్ణా జిల్లాలో జరిగిన దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. కుమార్తె ప్రేమించిన వ్యక్తి తమకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందన్న కారణంతో కూతుర్ని చంపేసింది. అంతేకాదు తాము చేసిన పనికి ఆ తల్లిదండ్రులు సమర్థించుకోవటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వారిలో రవంత పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. సింధియా హత్య కేసులో న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. న్యాయం చేయాలంటూ స్టేషన్లో హంగామా సృష్టించారు. డీసీపీ కార్యాలయంలోనికి దూసుకు వెళ్లారు సింధియా బంధువులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజమండ్రిలో నల్లమందు బ్యాచ్ పోలీసులకు దొరికిపోయింది. 16వ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు విశాఖ జిల్లా చింతపల్లి నుంచి ఆటోలో నల్లమందుతో ప్రయాణిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ డ్రగ్ ను తరలిస్తుండగా దొరికిన వారిలో భార్య భర్తలు కూడా ఉన్నారు. దొరికిన నల్లమందు విలువ 2.5 లక్షల వరకు ఉంటుందంటున్నారు పోలీసులు. విశాఖ నగరంలో ఇళ్లను లూటీ చేస్తున్న దొంగల ముఠా పట్టుబడింది. ఈ గ్యాంగ్ దగ్గర నుంచి 53 తులాల బంగారం, 5.5 కేజీల వెండి, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాత నేరస్తులైన మురళి, కిషోర్, నాగసాయిలు వేర్వేరు కేసుల్లో గతంలో జైలుకెళ్లారు. అందరి వృత్తి ఒకటే కావడంతో అక్కడ ఏర్పడ్డ పరిచయం ముగ్గురిని ముఠా కట్టేందుకు సహకరించింది. ఇలా నగరంలో పలు హౌస్ బ్రేకింగ్స్ కు పాల్పడుతున్నారు. ఎయిర్పోర్ట్ జోన్ సమీపంలో చోరీకి ప్రయత్నిస్తుండగా దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. ఇప్పటికే ముగ్గురుని అరెస్టు చేయగా మరో 2 అదుపులోనికి తీసుకున్నారు. వీరి నుంచి 90,000 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల, ఆదిలాబాద్ కేంద్రాలుగా నకిలీ నోట్లు చెలామణి చేస్తూ లక్షలు సంపాదిస్తోంది ఈ ముఠా. ఇందులో మరో 10 మంది వరకు ఉన్నారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐపై కేసు బుక్ అయింది. భర్తతో గొడవ పడి కౌన్సిలింగ్ కోసం వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరాలు తీర్చుకున్నాడు తాళ్ల గిరిజాల ఎస్ఐ అనిల్ కుమార్. పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీసేసరికి నిజస్వరూపం బయటపెట్టాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో పాటు ఈ విషయం బయటకు చెబితే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోతానని బెదిరించాడంటోంది బాధితురాలు. అనిల్ తన దగ్గర 2 లక్షల రూపాయలు డబ్బు కూడా తీసుకున్నాడంటూ ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.